ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ టాపిక్ సంబంధించి సిరి గారు, అనేక వీడియోలు మనం చేసినప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా అబ్బాయిలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. 498 అన్నటువంటి ఈ కేసుకు సంబంధించి నన్ను అనేక మంది సంప్రదిస్తూ ఉంటారు. సార్ దీని నుంచి రెమెడీ ఎలా చేయాలి? ఎలా చేయాలి? నేను అనేక వీడియోలు చేశాను అంటే కూడా లేదు సార్ ఇంకా మాకు స్పష్టత రాలేదు అని చాలామంది కూడా మనల్ని అడగడం కూడా తెలుస్తుంది. అయితే ఈ వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఎలా స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మనం ఆ ప్రొటెక్షన్ నుంచి ఎలా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనుకున్నది వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి 498A లేదా BNSS 85 అంటారు దీన్ని. అంటే ప్రధానంగా మీ నుంచి భార్య వెళ్ళిపోయిన తర్వాత, మీ దగ్గర నుంచి భార్య దూరమైన తర్వాత ఫస్ట్గా వాళ్ళు చేసే పని ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ రాగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు సింగిల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీరు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ వీళ్ళ మీద కంప్లైంట్ వస్తుంది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఒక అడ్వకేట్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న SHO గారు మీ మీద రకరకాల ప్రశ్నల వర్షాన్ని కురిపించే ముందు మీరు వాటిని ఫేస్ చేయాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఒక సీనియర్ అడ్వకేట్ మీ పక్కన ఉంటే చాలా వరకు ఫేస్ చేస్తాడు. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 1. గుర్తుపెట్టుకోవాలి, మీరు సింగిల్గా అలోన్గా ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవద్దు. మీ మీద కంప్లైంట్ ఉంది అని మీకు ఫోన్ కానీ వస్తే ఇది మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. రెండోది గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్ వారెంట్ అయినప్పటికి కూడా అంటే ఏంటి, ఇది మిమ్మల్ని ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో చెప్తుంది అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. సో నేను 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు మీరు స్టెప్ బై స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 చెప్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్ని మీరు ఎలా స్టెప్స్ని ఏ స్టెప్ని తీసుకుంటే మీరు సేఫ్లోకి వస్తారో నేను చెప్పే కంటెంట్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ వన్ మీరు ఏంటంటే పోలీస్ స్టేషన్ మీకు వచ్చి మీ మీద కంప్లైంట్ వచ్చిందనగానే మీరు వెళ్ళండి. దట్ ఈస్ అ రూల్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్టెప్ 1 ఏం చేయాలి, మీ మీద FIR నమోదైంది, మీ మీద ముందుగా కౌన్సిలింగ్కి పిలిచే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ జస్ట్ ఓన్లీ ఫార్మాలిటీయే కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫస్ట్ మీ మీద కంప్లైంట్ వచ్చింది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చాలామంది భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది 498 లేదా 85 BNSS ఎప్పుడైతే మీ మీద నమోదవుతుందో ఇది వరకట్న వేధింపులు, క్రూయల్టీ, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారు అనేది సంబంధించింది. కాబట్టి ఇది స్టేషన్ బెయిలబుల్. అంటే ఎలా ఉంటుంది, మిమ్మల్ని FIR నమోదవగానే మీరు టెన్షన్ పడకండి, మీతో అడ్వకేట్ ఉంటారు. అడ్వకేట్ను కూడా మీరు తీసుకువెళ్తే అడ్వకేట్ అక్కడ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లోని SHO గారితో మాట్లాడతారు. 41 CRPC నోటీస్ తీసుకుంటారు. అంటే ఏంటి, ముందస్తుగా మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. స్టేషన్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి మిగిలిన వివరాలకి మీరు సిద్ధంగా ఉన్నట్టు. అంతే తప్పించి మీ మీద మ్యాక్సిమం అరెస్ట్ చేసే విధానం మాత్రం రెగ్యులర్ కేసుల్లో అయితే లేదు.